వచ్చేసి మా పెద్దమ్మ, ఇక్కడ మా చిన్నమ్మతోని తిండి పోటీలు ఏమేమి ఉన్నాయనేది చూద్దాము. బగారా రైస్ మా పిన్ని వండింది, ఇక్కడ మటన్ తలకాయ కూర పెద్దమ్మ వండింది. ఇక్కడ తలకాయ కూర స్పెషల్ అన్నమాట. మా పెద్దమ్మకి తలకాయ కూర అంటే చాలా ఇష్టము. మా పెద్దనాన్న ఎప్పటికీ చెప్తా ఉన్నాను, తలకాయ కూర ఏమైనా తలకాయ తింటారా ఎప్పటికీ, తలకాయ అంటే కోసుకునేంత ఇష్టం అని చెప్పింది అన్నట్టు. అయితే మా పెద్దమ్మనే అయితే మటన్ కామన్, కాకపోతే ఇక్కడ స్పెషల్ ఈరోజు స్పెషల్ అయిందని అంటే తలకాయ కూర అనమాట. మా పెద్దమ్మకి తలకాయ కూర అంటే చాలా ఇష్టం. అందుకోసం అని చెప్పేసి పెద్దమ్మ ఫస్ట్ టైం తిండి పోటీలో పాల్గొనబోతా ఉన్నది. మరి ఫస్ట్ టైం అసలే పెద్దమ్మకి అంత కోసుకునేంత ఇష్టం తలకాయ కూర. మరి గెలుస్తుందో ఏమో నాకు కొంచెం రన్ ఉన్నది. అయితే అవి ఓడిపోతే వేస్తే ఇంటికి రాని అంటాడు మా పెద్దనాన్న. ఇగో బగారా రైస్ కి కాంబినేషన్ లో మటన్ తలకాయ కూర ఒక టాస్క్, రెండో టాస్క్ వచ్చేసి వెజ్ మంచూరియా అనమాట. ఇది వరకు ఒకసారి మేము పెద్దమ్మతో తిండి పోటీ పెట్టుకుందామని చెప్పేసి వెజ్ మంచూరియా ఇంకా అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ తిండి పోటీ క్యాన్సిల్ అవ్వడం జరిగింది. అంటే మేము పోటీ పెట్టుకోలేకపోయినాం. అందుకోసం అని చెప్పేసి ఈ రోజు పోటీలో వెజ్ మంచూరియా ఖచ్చితంగా ఉండాలి. ఆ రోజు పెట్టుకోలేకపోయినాం కదా, ఈ రోజు పోటీలో పెద్దమ్మకి ఇష్టమైన తలకాయ కూర ఉండాలి, అట్లనే మిస్ అయిన వెజ్ మంచూరియా కూడా ఉండాలని చెప్పేసి ఇది రెండో టాస్క్ పెట్టడం జరిగింది అనమాట. మూడో టాస్క్ వచ్చేసి మేము తట్టు సంచులు ఉంటాయి కదా, తట్టు సంచుల్లో మేము మా కాళ్ళకి ఇట్లా దిగేసుకుంటాము, జంప్ చేసుకుంటూ బెలూన్ వగలబట్టిన వాళ్ళు థర్డ్ టాస్క్ విన్ అవ్వబోతున్నారు. గేమ్ కూడా ఉందన్నమాట. 3 టాస్క్లలో 2 టాస్కులు విన్ అయిన వాళ్ళు మాత్రమే విన్ అయినట్టు. మరి ఎవరు విన్ అవుతారు ఏందనేది చూద్దాము. ఇక్కడ పెద్దమ్మ ఫస్ట్ తిండి పోటీలా పాల్గొంటా ఉన్నది కదా. పెద్దమ్మ గురించి చెప్పాలి అని అంటే ఇంటి పెద్ద కోడలు, అంటే మా ఇంటి పెద్ద కోడలు కాదు, గంజి ఇంటి పెద్ద కోడలు అనమాట. పెద్ద కోడలు అంటే అన్ని బాధ్యతలు అనమాట. అన్ని తన మీద వేసుకొని చేసుకుంటా ఉంటది. ఈ పని ఆ పని అని చూడదు అనమాట. అన్ని పనులు ఫటాఫట్ దనాదం చేస్తూ ఉంటది. ఇంకా పెద్ద చెయ్యి కౌలంలో పెద్ద కోడలు అంటే మా తాతయ్య అన్నట్టు. ఇంకా పెద్ద చెయ్యి అనమాట. అన్నం పెడితే ఇట్లా కొంచెం పెట్టదు, ఇంత పెద్ద పెడతారు. ఆ అన్నం పళ్ళని చూస్తేనే మనకు సగం తిన్నా కడుపు నిండి ఫీల్ అయ్యి ఇక అలా సగమే తింటాం అన్నట్టు. అంత పెద్ద చెయ్యి. ఇక్కడ వచ్చేసి మా పిన్ని గురించి ఎప్పటికి చెప్తానే ఉంటాం కదా, మృదు స్వభావే. చిన్న చెయ్యి అసలు కాదు, అందరి గురించి ఆలోచిస్తూ ఉంటది. అందరం తిందాం, అందరం ఎటన్నా రెడీ అవ్వడం కానీ అందరం రెడీ అయిదాం, అందరం తిందాం అని చెప్పేసి అందరి మనసుల గురించి ఆలోచిస్తూ ఉంటది. అట్లా ఇంటిని లేదు అట్లా కాదు, అందరం ఉండాలి, అందరం మంచిగా ఉండాలని కోరుకుంటా ఉంటది అనమాట మా పిన్ని. ఇద్దరు అంటే ఇంటి బాధ్యత అనేది పెద్ద కోడలు చిన్న కోడలు వీళ్ళిద్దరూ మంచి కలిసికట్టుగా ఉండి అన్ని వంట చేయడం కానీ, అందరికి మర్యాద చేయడం కానీ, ఆ ప్రేమగా చూసుకోవడం కానీ వీళ్ళు ఇంటిని మంచిగా నడిపిస్తూ ఉంటారు. అంటే వీళ్ళని చూసి మాయ వెనకాల చూడలేస్తాడు, ముందుకు నడిపిస్తా ఉంటాడు. ఫ్యామిలీ హ్యాపీగా ఉండడానికి వీళ్ళు కారణం నడిపిస్తా ఉంటారు అనమాట. అటు ఆడపడుచులను చూసుకుంటారు, కొడుకులను అల్లుల మర్యాద చేయడం కానీ అట్లా అవన్నీ సాగుతూ ఉంటాయి. అంటే మాట మర్యాద అంటే మన రక్తంతోనే వస్తుంది. కాకపోతే నేను వీళ్ళ నుంచి నేర్చుకున్నది మాత్రం అదన్నమాట. అంటే ఏదైనా ఉంటే అన్ని అట్లా చేయడం, ఫ్యామిలీని చూసుకోవడం కానీ అట్లా బావ కూడా ఎప్పటికీ అనుకుంటాడు అనమాట. మా పెద్దత్తమ్మ మా చిన్నత్తమ్మ లాగా ఉండాలి, అన్ని మర్యాద చూసుకోవడం కానీ, ప్రేమలో కానీ వంటలో కానీ అన్నిట్లో అట్లా ఆల్ రైట్ కోడలు అన్నమాట వీళ్ళిద్దరు. మా నాన్నమ్మ కూడా సర్టిఫికేట్ ఇచ్చేసింది. అంతకంటే ఇంకా 100% ఎక్కువనే మాకు, ఇంకా ఎక్కువ అందరితో. ఏదేమైనా నాకు పెద్దమ్మ పిన్ అంటే బాగా ఇష్టం. అంటే పెద్దమ్మ ఎప్పుడైనా నన్ను పెద్ద కూతురుగా భావిస్తూ ఉంటది. అంటే మన అవే కొంచెం ఫీల్ అయినా పర్వాలేదు, నన్ను పెద్ద కూతురు చేస్తారు. అందరు ఇష్టమే. ఇంకా పిన్నికి అయితే ఇంకా మా అజయ్ రాహుల్ కాబట్టి ఇంకా కూతురు అని అంటే నేను అట్లా అనుకుంటది అనమాట. అంత ప్రేమగా చూసుకుంటా ఉంటది అని ఫస్ట్ నుంచి అయినా, అంటే పెళ్ళైన కొత్త నుంచి అయినా ఇప్పటి వరకు. మరి లేట్ చేయకుండా తిండి స్టార్ట్ చేసిద్దాము. మొన్న మా స్పందన చిట్టుని చూడడానికి పోయినప్పుడు హన్మకొండలో ఒక సబ్స్క్రైబర్ కనవడం జరిగింది. ఆ సబ్స్క్రైబర్ నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది ఏంటంటే, అక్క ప్లీజ్ నువ్వు ముచ్చట పెట్టకు, నువ్వు ముచ్చట ఓడిపోతాను, నువ్వు ముచ్చటాపి ఫస్ట్ తినాలంటుంది. మరి తిండి పొట్టి స్టార్ట్ చేసిన తర్వాత నేను ముచ్చట పెట్టా. మరి లేట్ చేయకుండా ఈ పోటీలో నేనే విన్ అవుదాం అనేసి అనుకుంటా ఉన్నా. మరి చూద్దాము. ఇక మా ఆయన కెమెరా వెనక ఉన్నాడు, కెమెరాని కదిలిస్తాడు. మరి వీడియో వస్తాను అసలు కొంచెం టెన్షన్ అయితే ఉన్నది. మాట్లాడతాడు, గట్టిగా మాట్లాడతాడు. ఈ మైక్ లో వరకు కూడా మైక్ సౌండ్ వస్తాను అసలు కూడా టెన్షన్ అవుతుంది. గట్టిగా తినమంటాడు, ఆస్తులు అమ్ముకోవాలి అంతగానో అమ్ముకునే అంత తింటలేదు నా బిడ్డ. సపోర్ట్ చేస్తలేదు అంటే తింటాను కాదు, మా ఆయన ఎప్పటికి
పంచులు వేస్తామంటే మా పెద్దనాన్న కానీ బాబాయ్ పిన్ని ఉన్నప్పుడు నా మీద పంచులు వర్కౌట్ కావాలి, ఎందుకంటే నన్నే వాళ్ళని ఇయ్యరు. తర్వాత అన్నీ పెద్దమ్మ స్టార్ట్ ఏది ఫస్ట్ అన్నం ఫస్ట్ అన్నం తర్వాత వెజ్ మంచూరియా. చెప్పాడు మరి చెప్పాడు మనీ నువ్వే గెలవాలి అని పెద్దమ్మకి వాటర్ బదులు థమ్స్ అప్ తాగుడు. పెద్దగా స్టార్ట్ చేసిండు ఆల్రెడీ 1 2 3 గో అట. మటన్ మంచిగా ఇట్లా గ్రేవీగా ఉంది అన్నట్టు, కొంచెం చిక్క గ్రేవీ. అదే తలకాయ సూప్ అయితే ఈ కర్రీ మొత్తం ఉడవాలంటే కష్టమేమో. వెజ్ లో అయితే నేను వెజ్ అయితే నేను కొంచెం పోటీ గట్టి పెద్దమ్మ ఆల్రెడీ సగం పడిచింది బా. వెజ్ అయితే నాన్ వెజ్ కదా. కర్రీ కూడా అయిపోవాలా, ఆ ముక్కలు కూడా మొత్తం మంచూరియాతో సహా. రైస్ వచ్చేసి 700 గ్రాములు ఉన్నది. అన్ని జోకే పెట్టుకున్నాము. మటన్ పీసులు అయిపోవాలట, తలకాయ పీసులు అయిపోవాలట, రైస్ అయిపోవాలట. ఒకటే జననం ఒకటే మరణం, ఓడిపోవద్దు రాజీ పడొద్దు, గెలిపేమి ధ్యేయం గెలిపేమి లక్ష్యం, కష్టాలు రాని కళ్ళీరు రాని కడుపైన అని దొడ్డికి పెట్టని తినే పోవాలి తినే అంటే మిమ్మల్ని అందరినీ కదా. పెద్దమ్మ తాగాలి, తాగుతుంటే ఇట్లా జారిపడుతుంది. కమాన్ ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పెద్దమ్మకి సపోర్ట్ చేస్తాను. ఫస్ట్ టైం పాల్గొంటాం ఎవరు గెలవాలని లేదు ఆశ, ఎందుకంటే పెద్దమ్మ ఒక్కతే కొంచెం పెద్ద కడుపుతో ఉన్నది. పెద్ద చెయ్యి పెద్ద పొట్ట ఉన్నా. అవును బుక్క కథం కావాలి. ఎవరు సపోర్ట్ చేస్తారు? అత్తమ్మ నువ్వు వెళ్ళేది నువ్వు ఏం కాదు, సపోర్ట్ చేస్తాను. నువ్వు ఆఖరి రావాలి, లాస్ట్ నువ్వే రావాలి. అట్లా పెద్దమ్మకి ప్రాక్టీస్ అయితే అవును. అప్పుడు వర్షం మీద నేను విన్ అయిందని ఇప్పుడు లాస్ట్ అంటాను కదా. వర్షం మాట్లాడదలుచుకోవట్లేదు. వర్షం ముక్కలు కానించి అది ఏదో ఏమనుకుంటుందేమో మరి. తలకాయ కూర కూడా అయిపోవాలి ఎవరిదైనా. మొత్తం వేసుకో పెద్ద, అంతే వేసుకో ఇక మొత్తం వేసుకో. వారే అత్తమ్మ నవలి వింగో ఏం కాదు. అందరు పెద్దత్తమ్మ సపోర్ట్ ఇస్తారని చిన్నత్తమ్మ ఏడుతాంది. 2 సార్లు కళ్ళని తోడిచింది కానీ అమ్మకి నాన్ వెజ్ నాన్ వెజ్ వద్దు, పన్నీర్ కావాలి కానీ జ్యూస్ తాగుతుంది. మొన్న 4 ప్యాకెట్లు తాగింది. పాలు ఆడుకున్నారు పన్నీరు. అక్కకి పెద్దమ్మకి మధ్య యుద్ధం నాకు కూడా ఉంటుందా? అది అది అన్ని తీసి పక్క తీసి బొక్కలంటది వర్షి. కమాన్ వర్షి, ఎందుకంటే దీన్ని ఎంకరేజ్ చేయలేదంటే రేపు పొద్దున నాకు లొల్లి ఉంటది. ఇక నన్ను ఎంకరేజ్ చేయలేదు రాత్రి నుంచే ఉంటది. అత్తమ్మను తినత్తమ్మ పెద్ద మామ సపోర్ట్ కి అక్కడ మొత్తం తిరిగి దొడ్డి వేయించాడు చాలా సపోర్ట్ చేస్తూ పెద్దమ్మకి. ఆయన కాలైతే నాకు తింటున్నా ప్రేమ ఎందుకని ఇంతకాలం తినమంటాను. ఇప్పుడు పోయి తలకాయ కూర ఈ రౌండ్ కేనా నెక్స్ట్ రౌండ్ కి? ఈ రౌండ్ కే తక్కువ పెడితే బాగుండు కదా. అత్తమ్మ నువ్వు పనీర్ లెక్కలు కాదు ఇక్కడ. అత్తమ్మ పనీర్ కి సపోర్ట్. అయ్యో వర్షి ఇచ్చేపోతుంది. అత్తమ్మ తలకాయ కూడా అయిపోవాలి. పెద్దత్తమ్మ ఎంత పెద్ద చేయో పెట్టడానికి అత్తమ్మ పెద్ద మామ తలకాయ ఎన్నోసార్లు తిన్నది. ఆ పెద్ద మళ్ళీ ఇళ్ళబడి బొక్కలని ఇళ్ళబడి పెద్ద అయిపోయింది. దాని పులి బొక్క సంగతి తర్వాత కానీ బొక్కలు పడే అత్తమ్మ ఏం కాదు. ఇళ్ళబడి నాకు కూడా మా పెద్దత్తమ్మ గెలవాలని ఉన్నది కానీ వర్షి కొంచెం ఇబ్బంది పెడుతుంది రేపు అని నాకు బాధ అనిపిస్తుంది. నన్ను ఎవరు సపోర్ట్ చేస్తలేదు. అత్తమ్మ సపోర్ట్లు సపోర్ట్లు. చిన్నత్తమ్మ తిను, తినకుండా సరిగా తిను, నువ్వు ఎట్లా తినలేవు తిను అత్తమ్మ చిన్నత్తమ్మ.
పోరాటమే ధ్యేయంగా అది అక్క అక్క దగ్గరికి చిన్నత్తమ్మ వచ్చి సపోర్ట్ పడుతుందని ఈ జీవితమే ఒక ఆట, అందులో ఆటలో గెలిచేది పెద్దత్తమ్మ ఆట. నేను ఫస్ట్ టైం తలకాయ కూర తింటాను పోటీ కోసం. ఆ పెద్దమ్మ దా, ఆ, బుద్ధి గాంధీ తినడం అంటే కష్టమే. ఆ పెద్దమ్మ అయిపోయినాయి అవి ఇక ఆనాల్సిందే నువ్వు. అయ్యో ఆను, ఆను, ఆ పెద్దమ్మ ఆను 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 సూప్ అదంతా తినద్దా? అయిపోయింది సూప్ తింటారా అంటే సూపు తాగుతారు అత్తమ్మ, అత్తమ్మ సూపు బా అంటున్నాయి, అన్ని అన్నం ఉన్నది అక్కడ, నువ్వు ప్లేట్లో అన్ని ఉన్నాయి. మనిషి నువ్వు మాకు న్యాయం తెలుస్తుంది, న్యాయాలు ధర్మాలు అయ్యో నీకు ఇక్కడ ఇది ఇట్లనే ఉన్నది. నువ్వు రాత్రి లొల్లి పెడతావు మనిషి, ఇలా సాయంత్రం లొల్లి పెడతావు కావచ్చు, కానీ అత్తమ్మ గెలిచింది ప్లీజ్ ఏమనుకోకు. ఇక అత్తమ్మ కూడా నీకు సారీ చెప్తుంది గెలిచినందుకు. ఎందుకు అంటే గెలిచినందుకు నా బిడ్డ మీద నేను గెలిచినట్టు గ్రేట్. గెలిచినందుకు ఎందుకంటే ఏమైనా అనుకుంటుందని సారీ చెప్తాను. పెద్దమ్మ ఏమైంది పెద్దమ్మ? పోటా బిడ్డ పోటా ఏమో నువ్వు గెలుతావు నేను అన్ని వీడియోలు చూస్తానా? అబ్బా నిజంగానే చూసే పెద్దమ్మ అంటే మా పిన్నైనా పెద్దమ్మైనా ఫస్ట్ నుంచి అంటే వీడియోలు చూస్తూ ఎప్పటికి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ రోజు ఈ వీడియో వచ్చింది కదా బిడ్డ, అట్లా వీడియోస్ ఇట్లా మంచిగా ఉన్నాయని చెప్పడం కానీ, విలేజ్ ఎంకే టీవీలో కామెడీ స్కిట్లు చేస్తూ ఉంటాం కదా, ఆ స్కిట్ల గురించి మాట్లాడడం కానీ ఫుల్ నవ్వుకున్నాము. అసలు కడుపులో వచ్చింది పెద్దబాపు నేనే చూసినాము. అట్లా ఎప్పటికి ఫోన్ చేసి చెప్తా ఉంటుంది. ఇంకా అంటే తనకి స్టేటస్ పెట్టుకోవడం అట్లా తెలియదు కానీ వచ్చిన ప్రతి వీడియో ఖచ్చితంగా చూస్తుంది అనమాట. మా పలకరింపు మా అప్పుడు సపరేట్ అని అయ్యో తింటనే ఉన్నది. ఇంకా తలకాయ కూడా కోసం తలకాయ మళ్ళీ నెక్స్ట్ నిజంగానే పెద్ద నాన్న చెప్తే ఏమో అనుకున్నా కానీ తలకాయ కూర కోసం పెద్దమ్మ ఏమైనా ఇష్టట్టున్నది. తలకాయ కూడా పెద్దమ్మ ఎట్లా ఎప్పుడు అనుకున్నారు? పెద్దమ్మ తలకాయ ఎన్నోసార్లు తిన్నది. నువ్వు చెప్పేది కాదు, పెద్దమ్మ తలకాయ ఎన్నోసార్లు తినలే. అప్పుడు పెద్దమ్మ నాకు చెప్పిండు, ఇగో బుచ్చి ఇగో మన అత్తమ్మ ఏంటంటే తలకాయ తింటది రా అన్నాడు. అంటే నేను మనిషి అంటే నార్మల్ గా వెలువడి తలకాయ తింటాను నేను అనుకున్నా, కొట్టుకొచ్చే తలకాయ తింటాను నాకెరకలే, నాకు ఈ విషయం తెలియలే. ఇప్పుడు తెలిసింది అత్తమ్మ తలకాయలు తింటది మొత్తం. నాలుగు తలకాయలైనా నవ్వుని మింగుతుంది. ఏదేమైనా పెద్దమ్మ ఫస్ట్ టాస్క్ విన్ అవ్వడం జరిగింది. తలకాయ కూరలో దెబ్బ పడ్డది. నేను ఈ రోజు ఫస్ట్ టైం తలకాయ కూర తిన్నా. అంటే ఈ చికెన్ మటన్ ఫిష్ ఇవన్నీ మా ఫ్యామిలీ అందరం కలవడం వల్ల అట్లా అన్ని అలవాటు చేసుకున్నాం. తిన్నావు పెద్దమ్మ, మొత్తం తిన్నావు నువ్వు. సపోర్ట్ కొడతారని ఇక్కడ మేము ఏం చేస్తాము. అటు అటు యూనివర్సల్ సోషల్ మీడియాలో పోతుంది పోటీలో పోవడం వల్ల ఫ్యామిలీలో కూడా. మీరు ఇది కూడా కథం చేసిండ్రు ఇద్దరు. సపోర్ట్ కొడుకుంటే నేను అసలు ఇది మీరు తాగలేదు అనుకుంటా. అసలు పెద్దమ్మ ఫస్ట్ టైం పోటీలో పాల్గొని ఫస్ట్ టాస్క్ లో విన్ అయింది. సరే ఎప్పుడు తాగినావు నువ్వు? కాదు మా ఇద్దరికి ఏం అలవాటు అంటే అటు కళ్ళ లైట్ థమ్స్అప్ అయినా వర్ష నువ్వు తీసుకో బిన్ని నువ్వు తీసుకో అని ఇట్లా చెప్పుకొని తీసుకున్నాడు అలవాటు. పోటీ నేను తింటాను మీరు తాగలేదు అనుకుంటాను. ప్రేమ చూస్తారు ఇద్దరు ప్రేమ పక్షులు, ఈ పక్కపట్టు ఉన్న ప్రేమికులు ఇంతగానో తిన్నారంటే అంటే చిన్నతమ్మ కూడా కొంచెం పోటీ చేసింది. కొంచెమే ఉంది తినిబిడ్డ తిను తినిబిడ్డ తిను పన్నీర్ అయితే ఇప్పుడు మా ఇద్దరు అటు 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 జరిపి ఒకటే తిరుగుడు ఇక నా మీద గెలుచుడే గెలుచుడు పన్నీర్ పెడితే సాఫ్ట్ గా టకటక అత్తమ్మ ఇది సాఫ్ట్ గానే ఉండదు బాగానే. మా పెద్దమ్మ మాత్రం తలకాయ కూర తప్ప వేరే ఏ సాఫ్ట్ కనబడతలేనట్టు ఈ బొక్కలు సాఫ్ట్ గా తినేటట్టున్నది. కొంచెం పెద్దమా అంటే ఆ బొక్కలు కూడా నవ్వులు మిగుతుంది. గదే అత్తమ్మ పెద్దమ్మ నేను ఇదే ఫస్ట్ టైం నేను ఎప్పుడైనా తలకాయ కూర తినలే కానీ మరి తినాలి నాతో పోటీగా తినాలి. పెద్దమా ఒకసారి చెప్పాలి కానీ ఆ బొక్కలు కూడా నవ్వులు మిగుతుంది. మనీ తిను అంటే మటన్ తలకాయ కర్రీ రెండు మా పెద్దమ్మనే వండింది. ఫ్యామిలీలో అందరం కలిసి పెద్దమ్మ మీదే వంట బాధ్యత వేస్తాం, ఎందుకంటే పెద్దమ్మ వంట బాగా చేస్తుంది అని చెప్పేసి. టేస్ట్ బాగున్నాయి. తినే బాధ్యత కూడా తన మీద వేసుకొని విన్ అయింది. సరే మరి లేట్ చేయకుండా సెకండ్ టాస్క్. నేను ముచ్చటకు మాట్లాడలే ఆయన గెలవలే. భగవంతుడు నాయందున లేదా? నువ్వు నాకు మొక్కి తినలే భర్త భగవంతుడు సమానం. సరే ఇక సెకండ్ టాస్క్ స్టార్ట్ చేసేద్దాం. మా పెద్దమ్మ నా పల్లె తింటా తిని పెద్దమ్మ తిని ఇక మొత్తం నీకోసం ఉంచిన
పెద్దత్తమ్మ తినే ముందు పెద్దమామ కాళ్ళు లోపల తీసుకొని మొక్కొచ్చింది. ఓహో ఇప్పుడు నేను మొక్కాలనా నీ మొక్కాలనా చెప్పాలనా? భర్త యొక్క దైవం అని అనుకున్నది నువ్వు అనుకోలే. అంటే ఎన్నో మొక్కుతాను తిండి పోటీ పోసాను నేను విజయం సాధించాలని మొక్కింది అబ్బా నీకు. సెకండ్ టాస్క్ స్టార్ట్ చేసేద్దాము. ఇక్కడ వెజ్ మంచూరియాని ఎందుకు చూస్ చేసుకున్నాము అని అంటే బాబాయ్ అయినా పెదనాన్న అయినా వీళ్ళకి ఎక్కువ శాతం ఇంటి ఫుడ్ తెలుసు అనమాట, బయటి ఫుడ్ ఎక్కువ తెలియదు. బావ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే ఎక్కువ చికెన్ బిర్యానీ తిందామా పెద్దతమ్మ, లేకపోతే పిన్ని అని చెప్పేసి పిన్ని కోసం ఎక్కువ పన్నీర్ బిర్యానీ లేకపోతే మటన్ అనమాట. ఇట్లా వంటలు చేసుకోవడమే తెలుసు అనమాట. బావనే ఎక్కువ శాతం బయట ఫుడ్ వీళ్ళకి అలవాటు చేసి ఉంటాడు. బయట పోయేటప్పుడైనా చికెన్ బిర్యానీ తినిపించడం, లేకపోతే పన్నీర్ బటర్ మసాలా అట్లాంటివి తినిపించడం. అప్పట్లో కూడా ఎటన్నా ట్రావెల్ చేసిన మాకు ఈ బయట ఫుడ్ ఎటన్నా ట్రావెల్ చేసిన నాకు ఇష్టమవుడు అట్లా బావకి ఇష్టం అప్పుడు ఫ్యామిలీ అందరికి కూడా అట్లా తినిపిస్తా ఉంటాడు అనమాట. వంట చేసుకుందాం బుచ్చన్న ఇంటికి పోయి అంటే లేదు గీ హోటల్లో మంచిగా ఉంటుంది, గా హోటల్లో మంచిగా ఉంటుంది అని పోయి అందరినీ తీసుకుపోయి తినిపిస్తా ఉంటాడు అనమాట. ఇట్లాంటి అన్ని వెరైటీలు టేస్ట్ చేయాలనే ఆలోచన బావ అట్లా తినిపిస్తా ఉంటాడు. అయితే పిన్ని అయినా పెద్దమ్మైనా ఇంటి తిండి మంచిగా ఉంటది, బయట తిండి కమ్మగా ఉంటది అని చెప్పి అట్లా బయట ఫుడ్ కమ్మగా ఉన్నా అంటే తిండి అట్లా ఉంటది. లేదు తలకాయ కూడా మటన్ మంచిగా వండినవని అన్నాడు. ఇప్పుడే ఇట్లా అంట బాగా అట్లనే సరదాగా అంటా ఉంటాడు. అయితే ఏమన్నా సార్ దగ్గర కాదు మొన్న ఎట్లుంది వర్షం పన్నీర్ అయితే హోటల్ కన్నా కూడా ఇంకెక్కువనే బిర్యానీ పెట్టుకున్నారు కదా అసలు జారిందంటే అత్తమే మొత్తం తినిపోయింది, నలిపోయింది. ఏం జారిందని నేను చెప్పాలి. లేదు అందరం తిన్నాము, చాలా టేస్ట్ నిజంగా సూపర్ ఉండే. రెస్టారెంట్ కన్నా ఎక్కువ మంచిగా వండింది పిన్ని పన్నీర్. ఇంకా ఇప్పుడు మటన్ కర్రీ అయితే ఇట్లా చిరిక్కురా ఏమంటారు అసలు సూపర్ అంటే సూపర్ ఫాస్ట్ వండుతూ ఉంటుంది పెద్దమ్మ అయితే. అయితే ఎక్కువ శాతం బయట ఫుడ్ తినరు కాబట్టి వెజ్ మంచూరియా అయితే బాగుంటది. వాళ్ళకి వెరైటీగా వెజ్ మంచూరియా అయితే మంచిగా ఉంటుంది అని ఉండలు ఉంటది కదా ప్యాకెట్లలో, అయితే స్టీల్ ప్యాకెట్లలో. ఇదే ఫస్ట్ టైం పెద్దమ్మ ఫస్ట్ టైం ఇది ఉండలు ఉండేది, ఇది తినుడు చూసుడు ఫస్ట్ టైం. ఒకసారి అక్కడికి తెచ్చి పెట్టుకోలే అప్పుడు అందరు పిల్లలు అందరం నేను ఇష్టం కూడా చేసినాం. మనిషికి 5 పంచిచ్చింది. పెద్దమ్మ టేస్ట్ చేసేంత టైం లేకుండా హడావిట్లు ఉండే. ప్లీజ్ నువ్వు ఏమనుకోకు, కొంచెం నవ్వకు. నవ్వుతుంటే వాళ్ళకి తుప్పిలు పడి కొంచెం వాళ్ళకి రెండు పెరిగినాయి. బాగా ఎప్పటికి చెప్తా ఉన్నాడు ఎక్కువ నవ్వకు అని. అంటే జీవితం మళ్ళా రాదు. నవ్వడానికైనా ఏడడానికైనా బాధపడడానికైనా మాట్లాడడానికైనా ప్రేమను వంచడానికైనా ఉన్నది ఒకటే లైఫ్. మీకు కూడా ఎప్పుడన్నా నా నవ్వు వల్ల ఇబ్బంది అనిపిస్తే నిజంగా క్షమించండి. నేను మనస్ఫూర్తిగా ఈ జీవితాన్ని ఎప్పుడూ హ్యాపీగా ఉండడానికి ప్రయత్నిస్తా ఉంటా. సరే మరి లేట్ చేయకుండా పోటీ స్టార్ట్ చేద్దాం. పెద్దమ్మ విన్ అయితే పెద్దమ్మ ఆల్రెడీ తిండి పోటీ విన్నింగ్ అవుతుంది. గేమ్ సరదాగా ఆడతాము. ఒకవేళ నేను విన్ అయితే గేమ్ లో గెలిస్తే నాకు తిండి పోటీ విన్ అవుతుంది. పిన్ని ఈ టాస్క్ విన్ అవ్వాలి, గేమ్ విన్ అవ్వాలి. ఇప్పుడు మా ఇద్దరిలో ఎవరికి విన్నింగ్ కావాలనుకున్నా ఈ టాస్క్ విన్ అవ్వాలి, మళ్ళీ గేమ్ లో విన్ అవ్వాలి. తట్టసని చేయరాలి. ఒకటి విన్ అయితే అయిపోద్ది. పెద్దమ్మ మీద ఒక్కటి విన్ అయిందంటే కథం పెద్దమ్మ విన్నింగ్. మేమిద్దరం ఆ విన్నింగ్ పెద్దమ్మ దగ్గరికి చేరనీయకుండా మేము ప్రయత్నిస్తాం. మరి లేట్ చేయకుండా పుల్లలా పుల్లలు అద్దట అయ్యి పుల్లలు అద్దా పెద్దమ్మ ఏ పుల్లలతో మాకు తినరాదు, మేము చేతలో తింటామని అంటే రూల్ పుల్లలేనట. పుల్లలతో తింటేనే తినడు. ఉల్లిగడ్డలు ఏం చేస్తాడు? ఉల్లిగడ్డలు తినకుండా సరేలే ఇక అలవాటు లేదు కదా పెద్దమ్మ వాళ్ళకి. ఉల్లిగడ్డ చేతో తినచ్చా? ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డ చేతో తినచ్చు, పుల్లలు మాత్రం అట్లా తినాలి. ఉల్లిగడ్డలు కూడా అయిపోవాలా? అసలు ఏముండదు, నిమ్మకాయ కడుక్కొని రావాలి అని చెప్తాను నేను. అయ్యో ప్లేట్ అడిగన్నట అంత నీట్గా ఉండన్నట. నాకు నిమ్మకాయ లేదు, అద్దు నాకు నిమ్మకాయ అద్దు. ఇక నువ్వు నిమ్మకాయ నాకు ఇష్టం ఉండదు. దీనిలో నెక్స్ట్ అంటే ఈ టోర్నమెంట్ గెలిచిన వాళ్ళకి 100 రూపాయలు. బాగా న్యాయంగా ఉన్నదా? తిండి పొడి స్టార్ట్ అయ్యే ముందు ఒక టాస్క్ అయిపోయినాక ఇప్పుడు పెద్దత్తమ్మ గెలిచింది. పెద్దత్తమ్మ కోసమని ఇప్పుడు నువ్వు పెడతాను పెద్దత్తమ్మని ఎట్లా గెలుస్తుందని. పెద్దత్తమ్మ ఒంటరి పోరాటం చేస్తాంది కొత్తగా వచ్చి, అందుకని నాకు పెట్టకపోయింది. అబ్బా పెద్దత్తమ్మ ఫస్ట్ ముంగట్నే పెట్టిండు తెచ్చి. ఈ పోటీలో ఎవరు విన్నట్టు నాకు నువ్వు తీస్తాను నాకు అర్థమవుతుంది. చూడు ఎన్ని విన్ అయింది. పన్నీర్ బిర్యానీ రెడీగా ఉన్నది. ఇక తిండి పోటీలో ఎవరు అంటే పెద్దమ్మ అంతా చురుగ్గా పాల్గొన్నందుకు బావకు అమౌంట్ పెట్టబుద్ది అయిందట. మరి 100 రూపాయలు ఎవరు గెలుచుకుంటారు ఏందనేది కూడా విన్ అవుడంటే కొంచెం అసలు పెద్దత్తమ్మ నాన్ వెజ్ ఎత్తది ఎప్పుడైనా 2-3 ఒకటేసారి 1 2 3 స్టార్ట్. ఎవరికైతే వాళ్ళకి 100 రూపాయలు.
కమాన్ అక్క కమాన్. ఈసారి పచ్చిగాడే పక్క పచ్చిగాడే. ఈసారి అమ్మ ఆర్ అక్క. ఈసారి పెద్దమ్మ కొంచెం జోనా అయ్యో చేతితో ఎట్లయిపోతాను పడేసిందా. అవును నాకు అర్థం కాదు. అత్తమ్మ ఒకసారి మొన్న ఏమైనా తెలుసత్తమ్మా కాను ఏమన్నా తెలుసత్తమ్మా ఇంకో మస్తులు పెడతాను మీ చిన్నత్తమ్మకి ఎందుకు పాల్గొంటానని చూసులేదు నువ్వే కాదు. చిన్నత్తమ్మ నీకు విషయం తెలుసా అసలు చెప్పేది ఒకటి ఏంటని తెలుసా అత్తమ్మ నీ నవ్వు గురించి 10 మంది ఫోన్ చేసిరు మొన్న ఫోన్ చేసి మంచిగా నవ్వుతాను మీ చిన్నత్తమ్మ అని అన్నారు. అత్తమ్మ అయ్యో అవుతుంది అయ్యో ఉల్లిగడ్డలు అమ్మ చిన్నత్తమ్మకి వేసింది కానీ 100 రూపాయలు నా ఇవి. ఎందుకంటే నేను 100 రూపాయలు జోబులో పెట్టాడా ఈ జోబులో పెట్టినందుకు నేను ఇప్పుడు ఇయ్యలేను. పెద్దత్తమ్మకి వెళ్తుంది అనుకుంటా కానీ పెద్దత్తమ్మ ఏమైందత్తమ్మ నీకు మటను తలకాయలు వేసిందో మా తలకాయలు తింటావు కానీ నువ్వు ఈ బెజ్ అంటేనే కొంచెం నచ్చట్లేదు పెద్దత్తమ్మకి. బెజ్ అడుగుతానే అబ్బా బాబుకి వస్తుంది పెద్దత్తమ్మ మెల్లగా అతను మార్చి అదే వెజ్ నేను విన్ అయితే అంతిపోలేదు. అత్తమ్మ కదే చెప్పినావు అందుకని అత్తమ్మ 100 రూపాయలు అది జోకులో పెట్టినా ఏమనుకోకు. జోక్ కాదు ఇయ్యాలి 100. అదే పూర్తిగా ఇస్తా నువ్వు మాట్లాడుతావా? నేను తప్పుడు కాదు మొత్తం కలిసి 100 రూపాయలు ఇస్తా. ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ మంచిగా ఉందా బావా నువ్వేమన్నావు బావా ఘోరంగా నవ్వించినవు సన్న పడ్డది ముక్కులకు పోయింది. నన్ను నవ్వించిండు. ముక్కులకు ఏమైంది తిన్నా అంత ఫస్ట్ ఎట్లా తిన్నా మింగుడే అమ్మ పడేసినట్టు పడేలే తిన్నది మింగుడే నేను నీట్గా తిన్నా బావ ఉల్లిగడ్డ నిమ్మకాయ ఏం లేదు. నేను ఉల్లిగడ్డలకి మిర్చి అక్కడ వాడ వారేసిన ఇది అన్ని చెప్తాను కదా వీడియోలు అన్ని కనబడతాను నువ్వు విశ్లేషించేది కూడా వీడియో ఆ మిర్చి పడేసింది కానీ మిర్చి పడేసింది అంతే. బాగా నీట్గా తిన్నా నీటి అంటే చేతమాకు సత్యం మరి అవతల మరి అది కూడా నీట్గానే ఉంటుంది. ఎందుకంటే వచ్చి న్యాయం ఉండాలి ధర్మం ఉండాలి. న్యాయ ధర్మాలకి మనం ప్రతిరూపం అంటే ఎంకేటీవీ. మరి ఎవరు విన్నారు బాగా పెద్దత్తమ్మకి ఇప్పుడు నాన్ వెజ్ పెద్దత్తమ్మకి తలకాయ బుక్కలు పెట్టిన ఉండే కానీ ఆ మొత్తం కథం చేసేది వాస్తవానికి. కానీ తలకాయ బుక్కలు లేనందున కొంచెం పెద్దత్తమ్మ నర్వస్ అయింది. ఆ 100 రూపాయలు తెచ్చుకోలేకపోయింది. పోతాంది కదా మింగుతే ఈజీ పెద్దమ్మ. ఇప్పుడు నాన్ వెజ్ మనం మింగలేము అన్నం వట్టి మింగలేము మింగచ్చు. అది మింగితే అది పోతాను కానీ ఇది పోతలేదు నాకు. పెద్దమ్మ కొంచెం ఇట్లా దిట్టం గట్టి బాడీ నాకు అది నవ్వకుండా వేయం కానీ ఇది పోతలేదు. ఎందుకంటే కొంచెం నాన్ వెజ్ లో కొంచెం నవ్వుతే నా సామిరంగా అది బొక్కల కాడి నుంచి కరుగుతానే కానీ విద్య కరుగుతలేదు. అక్క ఇప్పుడు గేమ్ లో నువ్వే విన్ అవ్వాలి. లేకుంటే అక్క గేమ్ లో నేనే విన్ కావాలి లేకుంటే కొంచెం ఇచ్చేది కాపాడుకోవాలి. మా పిండి పెద్దమ్మ నాకన్నా గింత ఫాస్ట్ ఉన్నారా నేను వండటంలో ఫాస్ట్ ఉన్నారు అనుకున్నా కానీ తినట్లో ఫాస్ట్ ఉన్నారని నేను అనుకోలే. అంటే మొన్నతో పిండి ఉండదు అనుకున్నా కానీ పెద్దమ్మ ఉన్నారు అనుకోలే. మొన్న పన్నీర్లో కూడా వెజ్ 20 చిన్నత్తమ్మ నాన్ వెజ్ 20 పెద్దత్తమ్మ. ఇక ఫంక్షన్ లో విలువ కూడా జర పుణ్యం ఉంటుంది. ఫంక్షన్ వెళ్తే వీళ్ళే ఉన్నారు. పెడితే వెజ్ సైడ్ వస్తారు నాన్ వెజ్ పెడితే నాన్ వెజ్ సైడ్ వస్తారు. కాదు బాబాయ్ పడుకున్నాడు లేచినాక బిడ్డ ఏమైందిరా నువ్వు ఇంటికి వెళ్తున్నారా పెద్దమ్మకి వెళ్తున్నారా అని అంటాడు. అయ్యో ఈ ఆటలన్నా ఈ గేమ్ లో గెలవాలి దెబ్బలు మోకాలు కొట్టమైనా మంచిదని ఇంకెచ్చుడు కావాలి. ఇప్పుడు గేమ్ ముక్కు మూతి మీరు చీర పెట్టుకునే నీ కూడా చీరతో లేదు వర్షి ముక్కు మూతి వరకు నాకు ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకు చూడడానికి చూడడానికి ఇబ్బంది అవుతుందట. సరే మరి లేట్ చేయకుండా గేమ్కి వెళ్ళిపోదాం. నీట్ గా తిన్నా ఏదేమైనా నువ్వు మిరపకాయలు ఆరేసి మిరపకాయలు దెబ్బలమైన ఉల్లిగడ్డలు మిరపకాయలు లేదు ఉల్లిగడ్డలు తినలేదు. పులి కారం ఉండదు. 3వ టాస్క్ కోసం మేము రెడీ అయిపోయినాము. కొంచెం బ్రేక్ తీసుకున్నాం ఎందుకంటే తిన్న వెంటనే ఎటువంటి యాక్టివిటీ చేయదు కాబట్టి కొద్దిం సేపు ఆగి గేమ్ కి రెడీ అయిపోయినాము. తట్ట సంచులలో మా కాళ్ళు అనేవి ఉన్నాయి. ఇప్పుడు వీటితో పాటుగా అక్కడ సైకిల్ కనిపిస్తుంది కదా వైట్ బెలూన్ బ్లూ బెలూన్ రెడ్ బెలూన్ అక్కడికి పోయి ఆ బెలూన్ వగలగొట్టి మళ్ళీ వచ్చి ఈ బెలూన్ వగలగొట్టాలి. పెద్దతమ్మ మీద చిన్నతమ్మ మీద ప్రేమతో నాకు విన్నింగ్ ఇయ్యాడు. లేదు నీకు విన్నింగ్ ఇస్తా కష్టంగా. ఎందుకంటే
వర్ష అంటే అన్నది లేకుంటే గెలుపన్నది మా అత్తమ్మలేనని. మరి చూద్దాము ఎవరు గెలుస్తారు ఏందనేది. నేను గెలిస్తే మాత్రం మొత్తం తిండి పోటీ డ్రా అయిపోతుంది. ముగ్గురం విన్నింగ్స్ అయ్యి తిండి పోటీ అనేది. ఒకవేళ పెద్దమ్మ గెలిస్తే పెద్దమ్మ విన్నరు, పిన్ని గెలిస్తే పిన్ని విన్నర్. ఎందుకంటే వెజ్ మంచూరియాలో పిన్ని విన్ అయ్యింది. ఇంకా ఫస్ట్ టాస్క్ లో తలకాయలో పెద్దనాన్న తలకాయ తిని మరి మా పెద్దమ్మ గెలిచింది. నేను వైట్ బెల్లును, పిన్ని బ్లూ బెల్లును, చిన్నతమ్మ రెడ్ బెల్లును, పేదతమ్మ బ్లూ బెల్లును. 1 2 3 స్టార్ట్. ఉరుకోండి. అత్తమ్మ మూతిపల్లి నాలుతాయి. అయ్యో అయ్యో అత్తమ్మ పెద్దమ్మ ఇంటికి రానియాడు. నేను వైట్ బెల్లును కొట్టిన. అయ్యో చిన్నతమ్మ చూద్దాం. అజ్జి నడవత్తమ్మ. పిల్లి జంప్ చేస్తాను. సెకండ్ విన్నర్ పెద్దమ్మ. పిల్లి కొంచెం ఏమైనా పెళ్ళి ఏం గుర్తుగా పెద్దమ్మ. అత్తమ్మ ఆఖరి వాళ్ళు కొట్టింది, ఓడిపోయినట్టు. కానీ వాస్తవానికి అత్తమ్మనే చిన్నతమ్మనే కరెక్ట్ ఆడింది. ఎందుకు? ఎందుకంటే అత్తమ్మ ప్రేమతో అట్లా చెప్తా. తిండి పోటీ ముగ్గురం విన్ అవ్వడం జరిగింది. ఎందుకంటే పెద్దమ్మ ఒక టాస్క్, పిన్ ఒక టాస్క్, నేను ఒక టాస్క్ విన్ అవ్వడం వల్ల తిండి పోటీ అబ్బా నాకు కొంచెం మనసు హాయిగా ఉన్నది. ఇప్పుడు అమ్మ వీళ్ళిద్దరు గెలిస్తే కానీ పెద్దమ్మ గెలిస్తే అయితే మరీ ఘోరం. ఫస్ట్ టైం తిండి పోటీలకు వచ్చి మొత్తం విన్ అయ్యేది. అసలు మీకు ఎట్లా నడిచిండ్రో ఇట్లా పడుతుంది కదా. అమ్మ నేనైతే ఏదేమైనా సరే పోవాలని ఫిక్స్ అయినా. అసలు యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే పెద్దమ్మ పిన్ని ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేయడం నిజంగా గ్రేట్. ఎందుకంటే పెద్దమ్మ ఆల్రెడీ ట్రయల్స్ లో కింద పడ్డది. అంటే ఆల్రెడీ పెద్దమ్మ వ్యవసాయం కూడా చేసినది కాబట్టి నేను ఏదైనా ఆడతా బిడ్డ, నాకు మోకాల నొప్పులు అట్లాంటివి ఏం లేవు, నేను ఆడతా అని చెప్పింది అనమాట. ఒక తలకాయ నొప్పి ఉన్నది, పెద్దనాన్న తలకాయ తిని తలకాయ నొప్పి వచ్చింది. ఓన్లీ తలకాయ నొప్పి ఉంది. ఆ టాబ్లెట్ లో వాడతాను. తలకాయలు తింటుంది, అది మేక తలకాయలు, మేక మెదళ్ళు పిన్నే ఉంటుంది. ఇప్పటిదాకా మాకు డిస్కషన్ జరిగింది అన్నట్టు. 2 టాస్క్లు అయిపోయినాక 3వ టాస్క్ గ్యాప్ తీసుకున్నాం కదా. అప్పుడు నేను నాన్ వెజ్ అసలు నేను వెజ్ నేను గెలుస్తాను నాకు ముందే తెలుసు, అందుకనే ఫాస్ట్ గా తిన్నానంట. వెజ్ మంచూరియాలో వెజ్ అనేసరికి కథం చిటిక్కులు మాయం చేసింది. ఇక నాకు అసలు ఛాన్స్ అయ్యలే. నేను ఇక గేమ్ లో గెలిచి ఇజ్జత్ దాకించుకున్నా. ఇంతగానో మాట్లాడతాను, లేకపోతే విన్నింగ్ లేకపోతే నేను ఇంతగానో వేడ మాట్లాడతాను. మూడుకొని కూర్చుంది నేను. అయ్యో అనిపిద్దాం నాకు అసలు. అయితే ఎందుకో ఏమో ఈ గేమ్ ఎప్పుడు పెట్టినా నేను విన్ కాను. అబ్బా సంతరం పెట్టుకొని గెలవలేదు పిల్లి. అత్తమ్మ సంతరం పెట్టుకున్నప్పుడు ఇగో ఇప్పుడు ఇదండి మా తలకాయలు కొంచెం పొడుగున్నాయి. అత్తమ్మ తలకాయ కొంచెం సాఫ్ట్ గా ఉన్నది. ఏంది ఇక్కడ ఇస్త్రీ చేసిళ్ళు. ఇది కూడా ఓకే కానీ వర్ష కొంచెం పొడుగు ఉన్నది. ఎట్లనో మ్యానుఫ్యాక్చరింగ్ చేసినట్టుంది మా అమ్మ. కానీ ఇప్పుడు లేదు ఇక్కడ. రాహుల్ నీకు సేమ్ ఉన్నది. రాహుల్ కూడా ఇట్లనే ఉంటుంది. సంతరం పెట్టుకోవాలి. నిజం ఎవరు విన్ అవుతారు. ఇదండి సరదా తిండి పోటీ. మా ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా అందరినీ తిండి పోటీలో పాల్గొనేటట్టు చేస్తా అని చెప్పినా కదా. అందులో ప్రయత్నంగానే పెద్దమ్మ కూడా పాపం రోజు వీడియో చూసి తిండి కూడా ఫాస్ట్ గా తినడం నేర్చేసుకున్నది. అందుకని ఫస్ట్ టైం అయినా ఫాస్ట్ గా తినగలిగింది. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ పచ్చడి పెద్ద మామ ఏం కూర తినప్పుడు పచ్చడి తిన్నప్పుడు కూడా మటన్ అనుకొని తినేదారు. తినే మటన్ చూసి బుక్కలు పెట్టాలని మా బుచ్చన్న పెద్ద పెద్ద బుక్కలు చెమ్మస్తోంది ఇచ్చినట్టు తీస్తాడు కదా. అట్లా చూసి నేర్చుకున్నాం. మటన్ కలిపి పెట్టి ఎంత మా బిడ్డ వెనకబడేది మా బుచ్చన్న. ఇంకా వేనన్నయ్య ఉన్నాడు. ఇంకా వేనన్నయ్యతో మరి ఎప్పుడు వీలైతుందో చూద్దాము. ఆ వేనన్నయ్యతో వీలైనప్పుడు వేనన్నయ్యతో కూడా అన్న చెల్లెల తిండి పోటీ ఉంటుంది. ఇట్లా అందరినీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ తిండి పోటీలో ఇట్లా పాల్గొన చేపిస్తా ఉన్నాను అనమాట. ఎట్లా అనిపించింది అనేది. అదే అన్న చెల్లెలు అంటే వేనన్నే నేను
మమత నువ్వు ఇట్లా అవును, బాగా మమతక్క నువ్వు కూడా. ఆపోజిట్ కూర్చోవాలి. మమత కిరణ్ ఇటు, వేణు నువ్వు అటు. మరి అట్లనా ఇట్లనే ఎట్లా వీలైతుందో అట్లా ఖచ్చితంగా అట్లా తిండి పొట్టి కూడా పెట్టుకునే ప్రయత్నం అయితే చేస్తాము. చివరి వరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. పోటీ పడతాడు కావచ్చు. ముచ్చమ్మ నేనే గెలవాలి ఉంటది కావచ్చు మమతక్క. మనమే విన్ కావాలని మమత. అవును అవును మనమే నువ్వు మస్తు పోటీ. అవునవును చూద్దాం. అట్లా నాన్ కూడా వెజ్ అద్దు వెజ్ పెట్టుకుంటా. అదో పిండికి వెజ్ ఇస్తామని మనల్ని కూడా వెజ్ పెట్టుకోమంటుంది. మా తిండి పోటీలు చూస్తూ మమ్మల్ని ఆదర్శించిన ప్రేక్షకులందరికీ పేరు పైన ధన్యవాదాలు. ఎక్కడికైనా పోయినప్పుడు కూడా మీరు గెలవాలి, మీరు ఇట్లా అనేసి ఇట్లా స్పోర్టివ్గా అట్లా చెప్తా ఉంటాం. మాకు మస్తు ఆనందం అనిపిస్తూ ఉన్నది. అందరూ ఇట్లా చూస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. మాకు ఇంకా ఎక్కువ ఎంకరేజ్మెంట్గా ఇంకా ముందుకు వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాం అనమాట. ఏదేమైనా ఎంటర్టైన్ చేసే ఉద్దేశమే ఇదన్నమాట. సరదాగా ముందుకు వెళ్ళాలనే ప్రయత్నం చేస్తాను. అంటే ముందుకు వెళ్తాను, వీడియో కన్నా వీడిో తీసే దగ్గర ఉండలేదు, కొంచెం ముందుకు వెళ్తాంది. అది విషయం వేరే అనుకో. ఈ 100 రూపాయలు గెలుచుకున్న వ్యక్తి, మనసులు పొందిన వ్యక్తి అతను. అంటే వాళ్ళైనా ఎవరైనా మీరు గేమ్లు ఆడిలు కదా, ఆ గెలుచుకున్న వ్యక్తి వచ్చేసి అది సాబండి ఎవరికా నువ్వు పోటీలో పాల్గొనలే, తినలే, గేమ్ ఆడలే, నీకెందుకు 100 రూపాయలు? నేను పెట్టిన 100 రూపాయలు నేను తీసుకుంటే ఎవరు తీసుకుంటే మీరు ముగ్గురు 3 గేమ్లు ముగ్గురం గెలిచినాం. ముగ్గురికి సమానంగా మంచి 33 రూపాయలు. భగవంతుడు నాన్న ఉన్నాడు, లక్ష్మీదేవి నాగండు. 33 రూపాయలు గాజులు కొనుక్కుంటాం ఇక్కడనే. అవి ఏం గాజులు, మనం అవి మట్టి గాజులు కొనుక్కుంటాం కదా. అట్టి గాజులు అద్దు, అట్టి గాజులు అద్దు కాదు, పర్సు బావది కాదు, ఎవరి పర్సు దొబ్బేసుకొచ్చిండు. అందుకే 100 రూపాయలు, అందుకే 100 రూపాయలు ఇచ్చి ఎవరి పర్సు ఇక్కడే అయితే కాదు. పెద్దవాళ్ళ పర్సులకి పైసలు కొట్టేసి పెద్దమ్మకి వెళ్తే పెద్దమ్మకి ఇద్దాం అనుకున్నాడా? ఎవరికి వాళ్ళకి ఇద్దాం అనుకున్నా. లే ఇక్కడ 33 రూపాయల ఆట అన్న. ఎట్లా గెలిచినామా? 33 రూపాయల ఆటలో 33 రూపాయలు ఆట. గెలిచిన 100 రూపాయలు ఇద్దాం అనుకున్నా. 100 కాదు, నేను మనసులో అనుకున్నా 500 రూపాయలు 1000 రూపాయలు ఇద్దాం అనుకున్నా. నేను వెజ్ మంచూరియా ఎంత ఫాస్ట్ గా తిన్నా మరి వీళ్ళు ముద్దిద్దరు. నేను ఎంత ఫాస్ట్ గా గోల సంచులు అటు ఇటు ఎగిరినా చెప్పు. అదేంటిది మన తలకాయ కూరతో ఎంత ఫాస్ట్ గా తిన్నా. మెత్తగా తినుడు కదా, బొక్కలతో తినుడు అంటే మామూలుగా కాదు. అవును, మరి అదే పెద్ద టాస్క్. అందరూ ఒక్కొక్కరు దానిలో ఒక్కొక్కరు గెలిచారు కాబట్టి 33.5. ఆ భగవంతుడు న్యాయంలో దయచేసిండు. నాకే 100 రూపాయలు తీసుకోమని. ఏదేమైనా బావ అయితే వస్తాయి ఇట్లా నాకు ఆగేస్తాడు. లేకుంటే పెద్దమామ ఇప్పుడు స్కూల్ పెట్టాడు. పెద్దమామ నా 100 రూపాయలు పర్సు అయితే పోతే అట్టే చూస్తాను. పెద్దమ్మకి ఇచ్చే పర్సు అంటే 200 ఉన్నాయి. మొత్తం ఇక్కడ లేట, ఇక్కడ లేట పెట్టుకున్నది. పెద్దమామకు 200 ఇచ్చింది. అవును నిజంగా. అవును పెద్దమామ చెప్పాడు, కళ్ళు పోదామని నాకే 200 ఉన్నాయని అప్పుడు అన్నాడు. అవే ఇవి. అయ్యో అయిపోయింది. అయ్యో రిటైర్మెంట్ అయితే పైసల బాధ్యత కూడా వదిలేసిండ పెద్దనాన్న. నాది కాదు అంటాంది. ఈ మా కుటుంబం సరదా అంతా ఉండేదే. ఈ 100 రూపాయల గురించి క్లారిటీ ఇవ్వలేదు బావా. 100 రూపాయలలో 33.5 మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.